హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్. టుడే మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని 7.2 ఎక్సర్సైజ్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ 7.2లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ అమంగ్ ద ఫాలోయింగ్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అని 2 టైప్స్ ఉంటాయండి ఫ్రాక్షన్స్. సో ఏం లేదు, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్గా ఉండాలి. సేమ్ డినామినేటర్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ వేరువేరుగా డిఫరెంట్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో మనకి ఫస్ట్ బిట్ చూడండి, 2/7, 3/7, 4/7. డినామినేటర్స్ ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్లో కూడా డినామినేటర్ 7, 7, 7 ఈక్వల్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్. అదే కదా లైక్ ఫ్రాక్షన్స్ అమంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలో లైక్ ఫ్రాక్షన్స్ ఏవి అని క్వశ్చన్. సో దిస్ ఈజ్ ద లైక్ ఫ్రాక్షన్. సెకండ్ వన్, 1/9, 2/9, 4/9. సో డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి, 9, 9, 9. సో దిస్ ఇస్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ చూడండి, 3/7, 4/7, 7/11. సో దిస్ ఇస్ నాట్ లైక్ ఫ్రాక్షన్. ఈ 2 మాత్రమే లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ బిట్, రైట్ 5 గ్రూప్స్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. మనం ఏదైనా 5 గ్రూప్స్ లైక్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు, రైట్ చేద్దాం. సో ఏవైనా 5 లైక్ ఫ్రాక్షన్స్ రాయమన్నారు కదా. సో ఏదైనా రాసుకుందాం. 1/6, 2/6, 6, 3/6, 4/6, 5/6. డినామినేటర్స్ సేమ్గా ఉండాలి. నేను 6 అని రాశాను, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకోండి. బట్ డినామినేటర్ మాత్రం సేమ్గా ఉండాలి అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. న్యూమరేటర్ స్మాల్ నెంబర్ అయి ఉండాలి, డినామినేటర్ బిగ్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. బుక్లో క్వశ్చన్, థర్డ్ బిట్, ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దిస్ ఐడెంటిఫై లైక్ ఫ్రాక్షనల్ నెంబర్స్. దీంట్లో లైక్ ఫ్రాక్షనల్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, 2/3, 5/3, 1/3, 4/6. ఇక్కడ ఈ 3 లైక్ ఫ్రాక్షన్స్, 3, 3, 3 డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి. సో ఇది 4/6. దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. 2 2s are 4, 2 3s are 6 ఇలా రాసుకోవచ్చు. అంటే దీన్ని మళ్ళీ మనం 2/3. సో ఇది కూడా డినామినేటర్ 3 ఉంది. సో ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్సే. అన్నిటికీ డినామినేటర్ 3 ఉంది కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. న్యూమరేటర్ స్మాల్ అనే రావాలని ఏం లేదు. ప్రాపర్ ఫ్రాక్షన్లో అయినా లైక్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో దిస్ వన్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్. టోటల్ ఇందులో ఉన్న ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, 1/7, 3/5, 2/5, 1/9. సో 1/7, 1/9 ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కావు, ఓన్లీ లైక్ ఫ్రాక్షన్సే కావాలి మనకి కాబట్టి 3/5, 2/5. ఈ 2 డినామినేటర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్, 7/8, 8/7, 2/8, 7/5. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్ ఉండాలి. సేమ్ ఉన్న డినామినేటర్స్ ఏంటి, 8, 8. సో 7/8, 2/8. దీస్ 2 నెంబర్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అంతే, 3 క్వశ్చన్స్ ఉన్నాయండి దీంట్లో. ఎక్సర్సైజ్ 7.2 కంప్లీటెడ్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.